హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోలో మీకు ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలనేది చూపిస్తానని చెప్పారు మా వైఫ్. జాగ్రత్తగా అన్ని విషయాలు గమనించండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా కోడిగుడ్లను ఈ విధంగా ఉడికించుకొని వాటిపైన ఉన్న పెంకను నీట్గా తీసేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక బాండీలో టమాటో, ఎర్రగడ్డ సన్నగా తరిగినవి నూనెలో వేసి బాగా వేపుకోవాలి. అందులోనే మసాలా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ మిశ్రమం అంతా గుజ్జుగా అయ్యి నూనె పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా వేసి రుచి కూడా చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా చాలామంది మన వీడియోలు అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా అయితే మనం ఆ మిశ్రమాన్ని బాగా గుజ్జుగా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా అందులో వేసేయాలి. ఆ తర్వాత మనం నచ్చినంతసేపు బాగా వేపుకోవడమేను. అలా వేపేసి ఆ కోడిగుడ్లకంతా మసాలా, ఉప్పు, కారం బాగా పట్టేంత వరకు ఇలా కదుపుతూ ఉండాలి. మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే సింపుల్గా తయారయ్యే ఎగ్ కర్రీ రెడీ. ఇంకా చివరిలో ఈ విధంగా కొత్తిమీర వేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా, తొందరగా తయారయ్యే ఎగ్ కర్రీ రెడీ.